భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాలేమిటి, ఏ దైవ ఆరాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలో మనకు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన జ్యోతిష్య పండితుడు, జ్యోతిష్య శాస్త్రంలో 4 స్వర్ణ పతకాలు సాధించిన ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారిని అడిగి ద్వాదశ రాశుల గురించి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. ఓం ఆయుష్మంతం వర్చస్వంతం అధో అధిపతిం విశాం అస్యా పృథివ్యా అధ్యక్షం ఇమమింద్రమృషభం కృణు. నమస్కారం. ఈ వారం గ్రహ గమనాలను పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం ధనుర్లగ్నం. ధనుర్లగ్నంలో సూర్య భగవానుడితో పాటు చంద్ర కుజ శుక్రగ్రహాలున్నాయి. అలాగే రాహువు కుంభంలో, మీనంలో శని భగవానుడు, మిథునంలో దేవగురువైన బృహస్పతి, సింహంలో కేతువు, వృశ్చికంలో బుధగ్రహము. ఈ విధంగా గ్రహ సంచారం ప్రారంభమవుతోంది. ఈ వారంలో పుష్యశుద్ధ పాడ్యమి నుండి పుష్యశుద్ధ సప్తమి వరకు 21 ఆదివారము వింటర్ సొలిస్టిస్ అంటే సాయన దక్షిణాయనాంతము, అంటే నిరయణ దక్షిణాయనాంతమని, సాయన దక్షిణాయనాంతమని మనకి 2 చక్రాలు ఉంటాయి. అందులో దీనిని సాయన దక్షిణాయనాంతము అని వ్యవహరిస్తాము. డిసెంబర్ 21, 22 డిసెంబరు సోమవారము సూర్యగ్రహము మూలా నక్షత్రంలో ఉంటుంది. 25 గురువారము కుజుడు పూర్వాషాఢ నక్షత్రంలో ఉంటారు. 26 శుక్రవారం చంద్ర రాహుయుతి, 27 శనివారము చంద్రశని కలయిక. ఇవి ఆకాశంలో ఉండేటటువంటి ఖగోళపరమైనటువంటి అంశాలు. ఈ వారం మేషరాశి వారికి ఎలా ఉందంటారు? మేషరాశి వారికి 2 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. భాగ్యంలో శుక్రగ్రహము, లాభంలో రాహుగ్రహము. ఈ శుక్రగ్రహం వల్ల ధనయోగం విశేషంగా ఉంటుంది. అందులో 9వ స్థానంలో శుక్రగ్రహం ఇచ్చేటటువంటి ఫలం అత్యద్భుతంగా ఉంటుంది. సంపదలను పెంచుకోవడానికి అనుకూలమైన కాలం ఇది. ఏకాగ్రతతో ముందుకు సాగి మంచి నిర్ణయాలు తీసుకొని ఆర్థికంగా అభివృద్ధిని సాధించాలి. భాగ్య శుక్రయోగం ఐశ్వర్యాన్ని సూచిస్తుంది. ఆ దిశగా కృషి ఫలిస్తుంది. మంచి ఆలోచన విధానంతో ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు సుగమమవుతాయి. ముఖ్యమైన కార్యక్రమాల్లో ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం అందుతుంది. చెడుగా ఏ విషయాన్ని ఊహించవద్దు. మనోధైర్యం సర్వప్రధానం. మన ముందున్న అవకాశాలను జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. ఎవరి మాటలు మనసుకు తీసుకోవద్దు. ఒంటరిగా ఏ పని చేయవద్దు. కలివిడిగా ముందుకు సాగండి. ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించండి. వ్యాపారంలో సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సమయస్ఫూర్తిని ప్రదర్శించండి. అలాగే ఉద్యోగంలో మాట పట్టింపులకు పోవద్దు. సర్దుకుపోయే ధోరణితో పనిచేయండి. దగ్గర వారి నుండి సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. అధిక శాతం మౌనంగా శాంతంగా ముందుకు సాగటం వల్ల మంచి జీవితం లభిస్తుంది. శుభవార్తల ఆనందాన్ని ఇస్తాయి. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? మేషరాశి వారు ఈశ్వర ధ్యానం చేయటం ఉత్తమం. అలాగే ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు? అష్టమంలో బుధగ్రహం ఉన్నది. శ్రీమన్నారాయణమూర్తిని దర్శించండి. అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిదంటారు గురువుగారు? నవధాన్యం, నవగ్రహాల దగ్గర నుంచి నమస్కారం చేయండి. ఈ వారం వృషభ రాశి వారికి ఎలా ఉందంటారు? వృషభ రాశి 4 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. ద్వితీయంలో గురువు, అష్టమంలో శుక్రుడు, ఏకాదశంలో శని, దశమంలో రాహువు. పరిపూర్ణమైన అదృష్టయోగం ఉన్నది. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఏ పని ముందు చేయాలి, ఏ పని తర్వాత చేయాలి అనే విషయంలో బాధ్యతాయుతంగా ముందు వెనుకలను ఆలోచించి పనులు ప్రారంభించండి.
దైవబలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. స్వల్ప ఆటంకాలు ఉన్నప్పటికీ సమయస్ఫూర్తితో వ్యవహరించడం ద్వారా విఘ్నాలు వాటంతటవే తొలగిపోతాయి. ముందస్తు ప్రణాళికలు విజయాన్ని ఇస్తాయి. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ కర్తవ్యాలను మీరు నిష్ఠగా పూర్తి చేయండి. కొందరు పక్కదోవ పట్టించాలని ప్రయత్నం చేయవచ్చు. ఆత్మవిశ్వాసంతో ఆత్మీయులతో కలిసి సమీక్ష ద్వారా వచ్చినటువంటి సరైన నిర్ణయాన్నే తీసుకోవాలి. ఉద్యోగులకు శుభ ఫలితాలు ఉంటాయి. కాలాన్ని సద్వినియోగం చేసుకోవడంతో మంచి జరుగుతుంది. మీ ప్రయత్నాల్లో స్పష్టత వస్తుంది. కృషికి తగిన ప్రతిఫలాన్ని పొందే వీలు కలుగుతుంది. పేరు ప్రతిష్టలు ఉంటాయి. ఆర్థికంగా మేలు జరుగుతుంది. ఖర్చుల విషయంలో 1-2 సార్లు ఆలోచించడం ద్వారా, మొహమాటాన్ని పక్కన పెట్టడం ద్వారా కలిసి వస్తుంది. వ్యాపారంలో తొందరపడవద్దు. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే విజయం లభిస్తుంది. ఈ వారం వృషభ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? వృషభ రాశి వారు ఆంజనేయ స్వామి వారిని స్మరించటం మంచిది. ఈ రాశి వారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుందంటారు? ఆంజనేయ స్వామి వారిని దర్శిస్తే మేలు జరుగుతుంది. ఈ రాశి వారు ఈ వారం ఏ దానం చేయాలి? 4వ రాశిలో కేతు సంచారం జరుగుతోంది. కేతు ప్రీతిగా ఉలువలు దానం చేయండి. గురుగారు, అలాగే ఈ వారం మిథున రాశి వారికి ఎలా ఉంది? మిథున రాశి వారికి 3 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. 6లో బుధుడు, 7లో చంద్రుడు, 3లో కేతువు. వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. అనుకున్న ఫలితాలు వెంటనే సిద్ధిస్తాయి. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. తోటివారి నుండి తగినంత గుర్తింపు లభిస్తుంది. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. వ్యాపారపరమైన లాభాలు విశేషంగా ఉంటాయి. బుద్ధి చురుగ్గా పనిచేస్తుంది. నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తారు. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఉద్యోగంలో ఎదురయ్యే ఇబ్బందుల నుండి బయటపడతారు. ముఖ్య కార్యక్రమాల్లో మనోబలంతో ముందుకు సాగండి. ఆధ్యాత్మికంగా కొంత సమయం గడపండి. దైవ స్మరణతో చేసే పనులు శక్తినిస్తాయి. ఒత్తిడి కలగకుండా ప్రశాంతంగా ఆలోచించండి. ఏది లోతుగా చూడవద్దు. మొహమాటానికి పోయి ఇబ్బందులు కావాలని కొని తెచ్చుకోవద్దు. వాస్తవికతకు దగ్గరగా పనిచేయటం మంచిది. ఇంట్లో వారి సహాయ సహకారాలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఆర్థికంగా జాగ్రత్తలు అవసరం. రుణ సమస్యలకు అవకాశం కల్పించవద్దు. వివాదాలకు దూరంగా ఉంటూ తామరాకు మీద నీటి బొట్టులాగా మన పనులను మనం జాగ్రత్తగా పూర్తి చేసుకోవాలి. ఈ రాశివారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు? మిథున రాశి వారు సూర్య అష్టోత్తరం చదువుకోవటం ఉత్తమం. మరి ఈ రాశివారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది? సూర్య నారాయణమూర్తిని ప్రత్యక్షంగా దర్శించండి. వీలైతే అర్ఘ్య ప్రదానం సమర్పించండి. అలాగే ఈ రాశివారు ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు? సూర్య ప్రీతిగా గోధుమలు దానం చేయండి. గురుగారు, అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉందంటారు? కర్కాటక రాశి వారికి 3 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ. 6వ రాశిలో రవి, చంద్ర, కుజగ్రహాలు. ముఖ్య కార్యక్రమాల్లో విజయం లభిస్తుంది. మీ నిర్ణయాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. మీ విశ్వాసం మిమ్మల్ని కాపాడుతుంది. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయండి. వృత్తి ఉద్యోగాల్లో సరైన గుర్తింపుతో కూడిన ఫలితాలు వస్తాయి. ప్రధానంగా కృషికి తగిన ప్రతిఫలం కనపడుతోంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. తగినంత ప్రోత్సాహం ఉంటుంది. స్థిరమైన ఫలితాలు సాధిస్తారు. మీ నిర్ణయాలు కొందరికి ఆదర్శవంతమవుతాయి. సంతృప్తినిచ్చే భవిష్యత్తు లభిస్తుంది. ధర్మ మార్గంలో ధైర్యంగా వ్యవహరించి మంచి పనులు చేయడానికి కాలం ఎంతగానో మీకు సహకరిస్తుంది. సమయస్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా ఒత్తిడి తగ్గుతుంది. తగినంత ప్రోత్సాహము, సహాయము కూడా మిత్రుల నుండి, దగ్గర వారి నుండి లభిస్తుంది. ఇదే విధంగా కృషి చేయడం ద్వారా వ్యాపారంలో కలిసి వస్తుంది. దేనికి తొందరపడకుండా నిదానంగా 1-2 సార్లు ఆలోచించిన తర్వాతే మాట ఇవ్వండి. ధనపరమైన ఇబ్బందులు గోచరిస్తున్నాయి కాబట్టి ఆర్థిక పరంగా జాగ్రత్తలు తీసుకోండి. ఇంట్లో వారి సూచనలు మీకు శక్తిని ప్రసాదిస్తాయి. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. అలాగే కర్కాటక రాశి వారు ఈ వారం ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? కర్కాటక రాశి వారు విష్ణు సహస్రనామం చదువుకోవడం చాలా మంచిది. మరి ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుందంటారు? పంచమంలో బుధుడు ఉన్నారు కాబట్టి బుధ ప్రీతిగా విష్ణుమూర్తిని అలాగే బుధ గ్రహాన్ని దేవాలయంలో దర్శించండి. అలాగే కర్కాటక రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది? పెసలు దానం చేయండి. అలాగే గురువుగారు, సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు? సింహరాశి వారికి 3 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మా. ఏకాదశంలో గురువు, చతుర్థంలో బుధుడు, పంచమంలో శుక్రుడు. అద్భుతమైన వ్యాపార లాభాలు ఉంటాయి.
సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. విశేషమైన బుద్ధి బలంతో ఆలోచించి పనులు మొదలుపెట్టండి. సృజనాత్మకతతో వ్యవహరించడం ద్వారా సత్ఫలితాలు వస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. పెట్టుబడులు విశేషమైన లాభాన్ని ఇస్తాయి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవడం ద్వారా చర స్థిర ఆస్తులు వృద్ధి చెందే వీలు కలుగుతుంది. స్వల్ప ప్రయత్నంతోనే విశేషమైన లాభాలు కలిగే విధంగా కాలం అనుకూలిస్తోంది. కాబట్టి తగిన విధంగా అవకాశాలను మీ యొక్క బుద్ధి బలంతో సద్వినియోగం చేసుకోవాలి. ప్రశాంతంగా ఆలోచించి పనిచేయడం ద్వారా అదృష్టం వరిస్తుంది. ఇదే విధంగా కృషి చేస్తే ఉద్యోగంలో కూడా మేలు జరుగుతుంది. ఉద్యోగంలో వ్యతిరేకత కలగకుండా ఉండటం కోసం దైవ ధ్యానం తప్పనిసరిగా చేసుకోవాలి. ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు. వివాదాలకు దూరంగా ఉంటూ పరిస్థితులకు తగ్గట్టుగా ముందుకు సాగితే ఆటంకాలు దూరం అవుతాయి. వారం మధ్య భాగంలో మేలు జరుగుతుంది. అలాగే ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? సింహరాశి వారు దుర్గా అమ్మవారిని స్మరించడం మంచిది. అలాగే ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? సింహరాశి వారు దుర్గా దర్శనం చేసుకోవటం ద్వారా శక్తిని పొందుతారు. ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది? చంద్రప్రీతిగా బియ్యం దానం చేయండి. అలాగే ఈ వారం కన్యా రాశి వారికి ఎలా ఉంది గురువుగారు? కన్యారాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయమ్మా. చతుర్థంలో శుక్రుడు, షష్ఠంలో రాహువు. కృషికి తగిన ధనయోగం లభిస్తుంది. ఏకాగ్రతతో పనులు చేయడం ద్వారా ఆర్థిక అభివృద్ధి సూచితం. పలు మార్గాల్లో ఆస్తులు వృద్ధి చెందుతాయి. గృహ వాహనాది యోగాల విషయంలో మేలు జరుగుతుంది. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగండి. అభీష్ట సిద్ధి కలుగుతుంది. స్వల్ప ఆటంకాలు ఉన్నప్పటికీ ఏకాగ్రతతో వాటిని అధిగమించి విజయాలు రాబట్టాలి. విశ్వాసభూయిష్టంగా పనిచేయడం ద్వారా వృత్తి ఉద్యోగ వ్యాపారాల ఆటంకాలు తొలగుతాయి. తగిన రక్షణ కలుగుతుంది. ధైర్యం సర్వప్రధానమని గుర్తించండి. మీ బాధ్యతలను మీరు ధర్మబద్ధంగా నిర్వర్తించవలసిన ఆవశ్యకత ఉన్నది. అందుకు అవసరమైన సూచనలు కుటుంబ సభ్యుల నుండి తీసుకోవాలి. సొంత నిర్ణయాల కంటే సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. పరిస్థితులకు తగ్గట్టుగా మంచి చెడులను ఆలోచించి మంచి ఫలితాల కోసమై మీరు కష్టపడండి. దైవం మీకు సహకరిస్తుంది. భవిష్యత్తు శుభప్రదంగా ఉన్నది. శాంతంగా సంభాషించడం ద్వారా ప్రశాంతత లభిస్తుంది. ఈ రాశివారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? కార్యసిద్ధికై నవగ్రహ శ్లోకాలను చదువుకోవాలి. కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? కన్యారాశి వారు నవగ్రహాలని దర్శించడం మంచిది. ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు గురువుగారు ఈ రాశి వారికి? నవధాన్యం అగ్నికి సమర్పించండి. అలాగే తులారాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు? తులారాశి వారికి 8 గ్రహాలు సహకరిస్తున్నాయి. అంటే అత్యద్భుతమైన బ్రహ్మాండమైన కాలం. 4 గ్రహాలు 3వ రాశిలో ఉన్నాయి. రవి, చంద్ర, కుజ, శుక్రులు. 2లో బుధుడు, 9లో గురువు, 11లో కేతువు, 6లో శని. శ్రేష్టమైన కాలం కొనసాగుతుంది. ప్రతి విషయంలోనూ మేలు జరుగుతుంది. మన ముందున్న అవకాశాలను అదృష్టంగా మార్చుకోవాలి. అందుకు తగిన విధంగా కృషి చేయండి. స్వల్ప ప్రయత్నంతోనే విశేషమైన లాభాలు కలుగుతాయి. గతం కంటే మేలైన కాలము. అదృష్టవంతులవుతారు. ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆశయం నెరవేరుతుంది. ఆశయాలకు తగ్గట్టుగా భవిష్యత్తుని తీర్చిదిద్దుకునే వీలు కలుగుతుంది. గృహ భూవాహనాది సత్ఫలితాలు కలుగుతాయి. ఆర్థిక సంపత్తి పెరుగుతుంది. ఆదాయ వనరులు పలు మార్గాల్లో పెంచుకునే వీలు కలుగుతుంది. బుద్ధి బలంతో పనిచేయడం ద్వారా అధిక లాభాలు చేకూరుతాయి. ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తుంది. ప్రశంసలుంటాయి. తగిన గుర్తింపు లభిస్తుంది. ఆదర్శవంతమైన జీవనాన్ని గడుపుతారు. ఇదే విధమైన ఫలితాలు వ్యాపారంలో కూడా గోచరిస్తున్నాయి. అధిక లాభాలు గడించడానికి ఇది సరైన సమయం. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందిస్తారు. శుభవార్తలు ఆనందాన్ని ఇస్తాయి. ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు గురువుగారు? తులారాశి వారికి బ్రహ్మాండమైన శుభకాలం ఉన్నది. కాబట్టి మహాలక్ష్మీ దేవిని స్మరించండి. ఇక ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? లక్ష్మీ దర్శనం శుభప్రదం. ఈ వారం ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు? దానాలతో పని లేదు. గురుగారు, వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు? వృశ్చిక రాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయండి. ద్వితీయంలో శుక్రుడు, దశమంలో కేతువు. ధనయోగం అనుకూలంగా ఉన్నది. సత్య మార్గంలో ముందుకు సాగండి. ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోండి. లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా ఉన్నది. ఆస్తులని పెంచుకునే వీలు కలుగుతుంది. ధనరాశిలో ఉన్న శుక్రగ్రహ యోగము మేలు చేస్తుంది. మీరు దేనికోసమై ప్రయత్నం చేస్తున్నారో కృషిని
కొనసాగిస్తున్నారో అందులో త్వరగా విజయం లభిస్తుంది. ఆర్థిక అంశాలు బ్రహ్మాండంగా ఉంటాయి. శక్తి వంచన లేకుండా పనిచేయడం ద్వారా విశేషమైన శుభ కార్యసిద్ధి గోచరిస్తుంది. పెట్టుబడుల రూపంలో ధనాన్ని పెంచుకునే వీలున్నది. స్థిరాస్తులు వృద్ధి చేసుకునే దిశగా మీ ఆలోచనలు సహకరిస్తాయి. ధనాన్ని సద్వినియోగం చేసుకునే క్రమంలో వృధా వ్యయాన్ని నివారించాలి. మొహమాటానికి పోయి ధనాన్ని రుణంగా ఎవరికి ఇవ్వవద్దు. అలా ఇస్తే డబ్బులు తిరిగి రావడంలో రుణ సమస్యలు, ఈతి బాధలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా గోచరిస్తుందనే విషయాన్ని మీరు గమనించాలి. ముఖ్య కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. అనుమానం ఉన్న చోట ఆగి ఆలోచించండి. స్పష్టత వచ్చినప్పుడే పనిచేయండి. ఉద్యోగంలో మీ కర్తవ్యాలను మీరు నిర్వర్తించడం ద్వారా ఏ సమస్య ఎదురు కాదు. వ్యాపారంలో కూడా శ్రద్ధ వహించండి. దైవ బలం సదా మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అలాగే వృశ్చిక రాశి వారు ఈ వారం ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు? వృశ్చిక రాశి వారు శివారాధనతో పాటు నవగ్రహాలని స్మరించాలి. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? వృశ్చిక రాశి వారు పరమేశ్వరుని దర్శనం చేయటం మంచిది. అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు? సూర్య ప్రీతిగా గోధుమలు దానం చేయాలి. ధనుస్సు రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురువుగారు? ధనుస్సు రాశి వారికి 4 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. జన్మరాశిలో చంద్రశుక్రులు, సప్తమంలో గురువు, తృతీయంలో రాహువు. అదృష్ట యోగం కొనసాగుతుంది. ప్రయత్నానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. కాబట్టి ప్రయత్నం విశేషంగా చేయండి. కృషిలో ఎటువంటి లోపం లేకుండా శ్రమించండి. మీ శ్రమకు రెట్టింపు ఫలితాన్ని పొందే అవకాశం ఉన్నది. సంపూర్ణ అదృష్ట ఫలాలు అందుతాయి. ధనయోగం సహకరిస్తుంది. జన్మశుక్రయోగం ఆర్థిక పరంగా సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సహకరిస్తుంది. కేవలం ఆలోచనలకే పరిమితం కాకుండా కార్యాచరణలో ముందుకు సాగండి. స్పష్టమైన భావజాలంతో బాధ్యతలని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు అనుకూలంగా ఉండే విధంగా ప్రయత్నం చేయండి. మీ ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. ఆర్థిక వనరులు సమకూరుతాయి. విశ్వాసంతో పనిచేయడం ద్వారా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఎదురయ్యే స్వల్ప ఆటంకాలను తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా అధిగమించవచ్చు. మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. దృఢ సంకల్పంతో ముందుకు సాగటం వల్ల కార్యసిద్ధి లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు. అలాగే ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? ధనుస్సు రాశి వారు అదృష్ట దేవత అయిన మహాలక్ష్మిని స్మరించటం మంచిది. ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుందంటారు? లక్ష్మీ దర్శనం శుభదాయకం. ఇక ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు? దానాలు అవసరం లేదు. మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురువుగారు? మకర రాశి వారికి 3 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మా. ద్వాదశంలో శుక్రుడు, ఏకాదశంలో బుధుడు, తృతీయంలో శని. వ్యాపారంలో కృషి ఫలిస్తుంది. మంచి లాభాలు గడించడానికి యోగ్యమైన సమయం ఇది. సమయస్ఫూర్తిని ప్రదర్శించి ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేయండి. అభీష్టాలు సిద్ధిస్తాయి. పలు మార్గాల్లో విస్తరణకి అవకాశం అనుకూలంగా కనపడుతోంది. అధిక లాభాలు గడించడానికి ఏకాదశ బుధ యోగము పరిపూర్ణమైన శక్తిని ప్రసాదిస్తుంది. బుద్ధి చతురతతో ఆలోచించి అందుకు అవసరమైనటువంటి ముఖ్యమైన కార్యక్రమాల్లో శుభ ఫలితాలు సాధిస్తారు. బుద్ధి చతురతతో ఆలోచించడం ద్వారా ముఖ్యమైన కార్యక్రమాల్లో శుభ ఫలితాలు సాధిస్తారు. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది. తృతీయంలో ఉన్న శని బలము లక్ష్యాన్ని పూర్తి చేసే విధంగా సహకరిస్తుంది. శత్రుపీడ తొలగుతుంది. మిత్రుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. సద్భావనతో ముందుకు సాగండి. శ్రేయస్సు పెరుగుతుంది. కుటుంబ సభ్యుల అండతో పనిచేయండి. ఆత్మీయుల సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. సత్యనిష్టతో పనిచేయడం ద్వారా మీ సంస్కారం మిమ్మల్ని కాపాడుతుంది. శుభవార్తలు వినే అవకాశం కలుగుతుంది. ఈ రాశివారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు? మకర రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించాలి. ఈ రాశివారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం శక్తిని ప్రసాదిస్తుంది. ఏవేవి దానం చేస్తే బాగుంటుంది గురువుగారు? కుజప్రీతిగా కొద్దిగా కందులు దానంగా సమర్పించండి. ఇక కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది గురువుగారు? కుంభరాశి వారికి దివ్యంగా 5 గ్రహాలు యోగిస్తున్నాయండి. ఏకాదశంలో రవి, చంద్ర, కుజ, శుక్రులు. పంచమంలో గురువు. అదృష్టయోగం కొనసాగుతుంది.
ఎటు చూచినా విజయమే గోచరిస్తోంది. గతం కంటే ఉత్తమమైన కాలం నడుస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో మేలు జరుగుతుంది. విశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మీరు నిర్ణయాలు ఒక్కొక్కటిగా కార్యరూపాన్ని ఇస్తాయి. సకాలంలో పనులు మొదలుపెట్టండి. ఆశించిన లాభాలు కలుగుతాయి. సరైన ప్రణాళికల ద్వారా లక్ష్యాన్ని త్వరగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ఉన్నత స్థితి గోచరిస్తోంది. పదవీ లాభాలుంటాయి. స్థిరత్వం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలు చోటు చేసుకుంటాయి. ఆత్మవిశ్వాసం శక్తినిస్తుంది. ఇదే విధంగా వ్యాపారంలో కూడా విజయాలు సాధిస్తారు. నమ్మకంగా వాస్తవాలకు దగ్గరగా నిర్ణయాలు తీసుకోండి. అవి ఎంతగానో మేలు చేస్తాయి. ధైర్యంగా, ధర్మబద్ధంగా, సాహసోపేతమైన మార్గంలో నిర్ణయాలు తీసుకోవడం ద్వారా అవి కార్యరూపాన్ని ఇస్తాయి. బంగారు భవిష్యత్తుని ప్రసాదిస్తాయి. ఆర్థికపరమైన విజయం సంపూర్ణంగా లభిస్తుంది. సరైన కార్యాచరణ ద్వారా ధనయోగాన్ని పొందే వీలు కలుగుతుంది. కుంభరాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? కుంభరాశి వారు లక్ష్మి అమ్మవారిని స్మరించటం మంచిది. అలాగే ఏ ఆలయాన్ని సందర్శించాలి? మహాలక్ష్మి దర్శనం మేలు చేస్తుంది. ఇక ఏవేం దానం చేస్తే బాగుంటుంది? 5 గ్రహాలు యోగిస్తున్నాయి. దానంతో పని లేదు. ఇక చివరగా మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది గురువుగారు? మీనరాశి వారికి 3 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ. దశమంలో రవిచంద్రులు, షష్ఠంలో కేతువు. ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం లభిస్తుంది. మీ మనోబలం మిమ్మల్ని సదా ముందుకు నడిపిస్తుంది. ఉద్యోగంలో పేరు ప్రతిష్టలుంటాయి. గతం కంటే మేలైన ఫలితాలు చవిచూస్తారు. 10 మందికి ఆదర్శవంతంగా నిలుస్తారు. మీ కృషి అమోఘం. మీ నిర్ణయాలు బంగారు భవిష్యత్తునిస్తాయి. అంచెలంచెలుగా అభివృద్ధిని సాధిస్తారు. బాధ్యతాయుతంగా సకాలంలో మీ కర్తవ్యాలను మీరు ప్రారంభించండి. ఫలితం బ్రహ్మాండంగా ఉంటుంది. వ్యాపారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దేనికి తొందరపడవద్దు. దగ్గర వారితో విభేదాలు రాకుండా సామరస్య ధోరణితో ముందుకు సాగితే వ్యాపారంలో ఎటువంటి సమస్య రాదు. అదేవిధంగా ముఖ్యమైన కార్యక్రమాల్లో వాద వివాదాలకు అవకాశం కల్పించకండి. మనోబలంతో లక్ష్యాలను పూర్తి చేయండి. వారం మధ్య భాగంలో కొన్ని ఆటంకాలు గోచరిస్తున్నాయి కాబట్టి మీరు ప్రతి అడుగు జాగ్రత్తగా వేయటం మంచిది. దగ్గర వారితో విభేదించకుండా శాంతంగా సంభాషించడం మంచిది. తద్వారా ఆటంకాల నుండి త్వరగా బయటపడవచ్చు. బుద్ధిబలంతో లక్ష్యాలను పూర్తి చేయండి. మీనరాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? మీనరాశి వారు విష్ణు సహస్రనామం చదువుకోవటం చాలా మంచిది. ఇక ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? శ్రీమన్నారాయణమూర్తిని చక్కగా దర్శించండి. వీరు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది? దానం విషయంలో బుధప్రీతిగా పెసలు దానం చేయండి. ద్వాదశ రాశులకు కలిగే ఫలితాల గురించి, అలాగే ఎటువంటి పరిహారాలు పాటించాలో చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు. మరి ఇది ఇవాల్టి వారఫలం కార్యక్రమం. మరో వారఫలం కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.